హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్. ఇవాళ వీడియోలో మనం యాదగిరిగుట్టలో ఎక్కడ స్టే చేయాలో తెలుసుకుందాం. మనం యాదగిరిగుట్ట బస్ స్టాండ్లో దిగగానే మీరు నార్మల్గా ఆటో వాళ్ళని అడిగితే మనల్ని తీసుకెళ్తారు. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే మనం యాదగిరిగుట్ట బస్ స్టాండ్ నుండి ముందుకి స్ట్రైట్గా వెళ్తే మనకి స్టెప్స్ మార్గం కనిపిస్తుంది. దానికి రైట్ సైడ్ వెళ్తే మనం టెంపుల్కి రీచ్ అవుతాం. అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం ఈ సదన్స్ అనేవి ఉంటాయి. నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ లొకేషన్కి వెళ్తే అన్ని రూమ్స్ గవర్నమెంట్ వాళ్ళు కట్టించినే ఉంటాయి. మనం అక్కడికి రీచ్ అవ్వగానే మనకి లెఫ్ట్లో నరసింహ సదన్ అని ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, గదుల విచారణ కార్యాలయం అని ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి మనం రూమ్స్ అవైలబిలిటీ గురించి తెలుసుకోవచ్చు. అంటే రూమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా, రూమ్స్ అవైలబిలిటీ, ఏ సదన్లో రూమ్స్ ఖాళీ ఉన్నాయో, లేదంటే అన్ని సదన్స్లో ఖాళీ ఉంటే వాళ్ళు మనల్ని అడుగుతారు ఏ సదన్లో కావాలని. సో ఆ చాయిస్ కూడా మనకి ఇక్కడ వాళ్ళు చెప్తారు. వెళ్ళగానే మనకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో ఏముండదు, మన బేసిక్ డీటెయిల్స్ అంటే నేమ్, ఏజ్, ఫాదర్స్ నేమ్, ఎక్కడ ఉంటారు అని, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ సో ఆక్యుపేషన్, ఎన్ని డేస్ ఉంటారని, ఎంతమంది ఉంటారని, ఆ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అండ్ మర్చిపోకుండా ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. మీరు చూస్తున్నారు కదా, మేము వెళ్ళిన టైంలో చాలా ఖాళీగా ఉండే, ఎందుకంటే మేము వెళ్ళింది బోనాల్ టైంలో. సో బట్ వీకెండ్స్లో మాత్రం చాలా రష్గా ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు మనం ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రూమ్కి చెప్పిన అమౌంట్కి డబల్ కట్టాలి. అంటే ఇఫ్ ఒక రూమ్కి 500 ఉంటే దానికి అడ్వాన్స్గా మనం 600 పే చేయాలి, ప్లస్ 60 రూపీస్ వాళ్ళు రాసినందుకు ఇవ్వాలి. సో టోటల్గా 500 రూమ్కి మనం 1160 పే చేయాలి. ఆ అడ్వాన్స్ మనం చెక్అవుట్ చేసే టైంకి అంటే 600 మనకి రివర్స్ ఇస్తారు. అక్కడ చెప్పుకోవాలంటే మనకి 3 టైప్స్ ఆఫ్ రేట్స్ ఉంటాయి. సో 3 టైప్స్ ఆఫ్ సదన్స్ ఉంటాయి అనుకోండి. సో ఒకటి వచ్చేసి అరౌండ్ 300 to 360 ఉంటుంది, ఇంకోటి 500 to 600 ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి 1000 to 1200 ఉంటుంది. సో రేట్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండవంట. సో డేస్ బట్టి, రష్ బట్టి కూడా ఇంక్రీజ్ చేస్తారని చెప్తున్నారు. మేము ముందు తీసుకుంది ఈ నరసింహ సదన్లోనే తీసుకున్నాము. సో ఇక్కడ అరౌండ్ 320 ఏమో పడింది అప్పుడు. అండ్ ఇక్కడ రూమ్స్ అన్నీ అప్పుడు కట్టినవి కాబట్టి నార్మల్గా ఉంటాయి. సో మేము మళ్ళీ ఆ రూమ్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. మేము వెళ్ళి మళ్ళీ అడిగితే వాళ్ళు మాకు 500 రూమ్ది ఇచ్చారు. 500 రూమ్ అంటే లక్ష్మీ సదన్లో ఉంటుంది. నరసింహ సదన్లో మనం పే చేసాం కదా, సో ఆ స్లిప్ ఇస్తారు. అది తీసుకొని వచ్చి లక్ష్మీ సదన్లో మేము స్టే చేసాం కదా, సో అక్కడ ఉన్న ఎంక్వైరీ వాళ్ళకి ఆ స్లిప్ అనేది సబ్మిట్ చేయాలి. మళ్ళీ వాళ్ళు మనం చెక్అవుట్ చేసే టైంకి ఇస్తారు ఆ స్లిప్. లక్ష్మీ సదన్లో మనకి హాట్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది, నరసింహ సదన్లో ఉండదు. నరసింహ సదన్ నుండి లక్ష్మీ సదన్ వెళ్ళే మార్గంలో మనకి అండాల్ సదన్ కూడా కనిపిస్తుంది. సో అక్కడ 1000 రూమ్స్ ఉంటాయని చెప్పారు. నరసింహ సదన్లో మనం అమౌంట్ పే చేశాక స్లిప్ ఇస్తారు. సో ఆ స్లిప్ తీసుకొని లక్ష్మీ సదన్కి వచ్చి ఆ స్లిప్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకి రూమ్ అలాట్ చేస్తారు. అంటే మేము తీసుకుంది 500 రూమ్ కాబట్టి లక్ష్మీ సదన్కి వస్తాం. మీరు ఒకవేళ 1000 రూపీస్ రూమ్ తీసుకుంటే ఆండాల్ సదన్కి వెళ్తారు. లేదంటే 350, 320 రూమ్ అన్నాను కదా, అది తీసుకుంటే నరసింహ సదన్లోనే రూమ్స్ ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ సదన్స్ అన్ని పక్కనే ఉంటాయి, మీకు చూడగానే కనిపిస్తూ ఉంటుంది. బట్ మెయిన్ పాయింట్ వచ్చేసి మనం చెక్అవుట్ చేసే టైంలో వాళ్ళు ముందే 1/2 hour to 1 hour యాక్సెప్ట్ చేస్తామని చెప్తారు. అలా అని యాక్సెప్ట్ చేయరని కాదు, ఇఫ్ ఎనీ కేసులో యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు మనం ఇచ్చిన అడ్వాన్స్ అనేది తిరిగి ఇవ్వరు. సో అక్కడ మనకు లాస్ ఉంటుంది. సో ముందుగానే మనం చెక్అవుట్ టైంకి వెళ్ళడం మంచిది. అండ్ చెక్అవుట్ కోసం మనం మళ్ళీ నరసింహ సదన్కి వెళ్ళాలి. ఒకవేళ మీరు నరసింహ సదన్లోనే ఉంటే అక్కడే కిందికి వచ్చి ఇచ్చేస్తారు. బట్ లక్ష్మీ సదన్, ఆండాల్ సదన్లో ఉన్నవారు ఆ సదన్లో ఉన్న ఎంక్వైరీ వాళ్ళకి స్లిప్ ఇచ్చేస్తాం కదా, సో అక్కడి నుంచి ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ నరసింహ సదన్కి వెళ్ళి చూపిస్తే వాళ్ళు మనకి అడ్వాన్స్ అనేది రివర్స్ ఇస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే రూమ్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ నిఖిల శ్రీనివాస్.